బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది. ఇక దీంతో ఆయన తిరిగి ఏపీకి బయలుదేరారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా 4 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో బిజీగా గడిపారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన సింగపూర్ పర్యటనలో ఏకంగా 26 సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలోనే కంపెనీలు ఎందుకు పెట్టాలనే అంశాలను అక్కడి ప్రతినిధులకు వివరించారు. రైట్, ఇక సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. రైట్ నరసింహ, ఈ పర్యటనలో భాగంగా అటు ఏపీకి ఎటువంటి పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? 4 రోజుల పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. తెలుగు ప్రజలు సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పడినటువంటి పరిస్థితి. సిబిఎన్ జిందాబాద్ అంటూ కూడా స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో చంద్రబాబు కూడా కొంత వ్యాఖ్యానించడం జరిగింది. సింగపూర్లో తెలుగు ప్రజల అభిమాన ఆప్యాయత ప్రేమలు అనురాగాలు కూడా మరుగులేనివంటి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు 4 రోజుల పాటు 26 సమావేశాల్లో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఆయన పర్యటన కొనసాగినటువంటి పరిస్థితి. అయితే 4వ రోజు కూడా వరుసగా భేటీలు నిర్వహించారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్, నాగభూషణంతో కూడా సీఎం చర్చించడం జరిగింది. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడినటువంటి వర్క్ స్టేషన్ల ఏర్పాటు కూడా అవకాశం ఉందని సమావేశంలో సీఎం చంద్రబాబు వివరించడం జరిగింది. అయితే దాంతోపాటు వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ముందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధి మైక్ బార్క్లేతో కూడా చంద్రబాబు చర్చలు జరపడం జరిగింది. రాష్ట్రంలో ఆయా రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు బార్క్లే సుముఖత వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ మరొక అంశం చూడాలి. ఏదైతే ఏపీకి సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కూడా పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కు చెందినటువంటి సుమితోమో మిస్సి బ్యాంకింగ్ కార్పొరేషన్, ఎస్ఎంబీసీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రాజీవ్ కన్నన్తో కూడా సమాలోచనలు జరిపారు. వివిధ ప్రాజెక్టులో అవసరమైనటువంటి ఆర్థిక భాగస్వామ్యంపై కూడా ఎస్ఎంబీసీ ప్రతినిధులతో కూడా చర్చించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య ఆరోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై కూడా టెమ్సెక్ హోల్డింగ్ ప్రతినిధి దినేష్ ఖన్నాతో కూడా సీఎం చర్చలు జరిపినటువంటి పరిస్థితి. అయితే వీరందరితో కూడా ఏదైతే చర్చలు జరిపిన సందర్భంలో కూడా ఏపీలో పెట్టుబడులు కనబరిచేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపినట్లుగా కూడా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నారంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా చంద్రబాబు ఆ పర్యటనలో కూడా దాదాపు 29 సమావేశాల వరకు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా తొలి రోజు ఏదైతే పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీలు నిర్వహించారు. 2వ రోజు పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఆయన అధ్యయనం కూడా చేయడం జరిగింది. 3వ రోజు సింగపూర్ బిజినెస్ లీడర్లతో కూడా భేటీలు నిర్వహించారు. ఇవాళ కూడా ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చర్చలు, సమావేశాలు జరిగింది. మొత్తం మీద దాదాపు 6 ప్రభుత్వ భేటీలు, 14 1-to-1 సమావేశాలు, 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా రోడ్ షోల కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా కూడా చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో ప్రధానంగా ఐటీ, పరిశ్రమలు, క్రీడలు, ఫిన్టెక్, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, దాంతోపాటు ఏదైతే పోర్టులకు సంబంధించి ఏదైతే అంతర్జాతీయంగా భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా కూడా చంద్రబాబు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. సమావేశాల్లో కూడా ఏపీలో పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కలిపితే ఏ విధమైన మొత్తం కూడా ఐటీకి సంబంధించి, ఇతరత్ర సంబంధించి ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుందనేది కూడా మొత్తం కూడా వివరించినటువంటిది. వారికి ఏపీలో కూడా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ కూడా మొత్తం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా సాయంత్రం 10:30 చంద్రబాబు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకోబోతున్నారు.
రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఇప్పటికి ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు సాయంత్రం. అయితే సింగపూర్లో పలువురు నేతలతో ఆయన భేటీలు కొనసాగించడం కూడా చూసాం. 26 సమావేశాలు ఆయన పాల్గొన్నారు. ఏపీలో ఎందుకు పరిశ్రమలు పెట్టాలి అనే దానిపై అక్కడున్న ప్రతినిధులకు కూడా చంద్రబాబు వివరించడం జరిగింది. పలు పరిశ్రమలు కూడా ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంఓయూలు కూడా కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబుతో.